రమేష్ అన్న, మనం బోల్డ్ అనే విషయాలు కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే మీరు ఇప్పటివరకు 250 మూవీస్ అనేది కూడా యాక్ట్ చేశారు. అందులో ఎక్కువ మూవీస్ మన స్టార్టింగ్ మీ కెరియర్ నుంచే వద్దాం. ఇంకా శ్రీహరి గారితో ఎక్కువ చేశారు. Yeah. ఆయనతో ఉన్న అనుబంధం కానీ, సో ఆయనతో ఎలా ఉండింది ఏంటి? శ్రీహరి గారు బ్యాడ్ టైము అది మీరు అడిగారు. శ్రీహరి గారు నేను నీకంటే చాలా చాలా చిన్న క్యారెక్టర్లు చేశాను రా, నాకు వచ్చింది బ్రేకు, నీకెందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. ఎందుకు ఇప్పుడు డాన్ సీన్ దగ్గర నుంచి ఫస్ట్లో బలరామ్ అని ఒక సినిమాలో ఆయనకి నాకు సోలో ఫైట్. అసలు నేను అప్పుడే ఒక సూపర్ స్టార్, ఒక పెద్ద స్టార్తో చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నానా లేకపోతే బాలకృష్ణ గారితో చేస్తున్నానన్న ఫీల్ ఆ రేంజ్కి. ఎప్పుడు 2001లో 2000 ఆ మూవీలో కూడా ఏంటంటే వినీత్ గారు ఉంటారు, మహేశ్వరి గారు అండ్ కొంచెం గడ్డంతో కూడా ఉంటారు శ్రీహరి గారు. అవును, దాంట్లో ఆయన దీంట్లో ఫస్ట్ ఒక అమ్మాయిని రేప్ చేయడానికి నేను శ్రీహరి గారి బ్రదరు శ్రీధరు, ఓకే, మేమిద్దరం కలిపి జీబులో ఒక అమ్మాయిని చేస్తుంటే వచ్చేస్తాడు కరెక్ట్గా. ఇప్పుడు నందినగర్లో ఫ్లైఓవర్ వేశారు. ఓకే ఓకే, ఆ ఫ్లైఓవర్ కింద అది పెద్ద అప్పు అనమాట, అక్కడ నైట్లు షూటింగ్ అది. ఓకే, అది అక్కడి నుంచి పరిచయం అయింది నాకు. తర్వాత ఆ 5 to 4-5 days నైట్స్ జరిగింది. అప్పుడు చూసి నువ్వు కాలు ఇలా లేపుతున్నావు, శ్రీహరి గారి మీదగా లేసేది నాకు కాలు ఫైట్స్లో, కరాటే. దీనివల్ల ఏంట్రా నువ్వేంటి నువ్వు ఆర్టిస్ట్వా ఫైటర్వా అని అడిగాడు ఆయన. కాదు సార్, ఇదంట సూపర్ బ్రహ్మాండం చేస్తున్నావు అని. అక్కడి నుంచి చాలా సినిమాలు చేశాను ఆయన. దేవా, పోలీసు, సాంబయ్య, వాటిల్లో దేవా చేశాను, పోలీస్ చేశాను నేను. తర్వాత ఈ బలరాం తర్వాత ఇంకా డాన్ సీన్ లాగా ఆయన క్యారెక్టర్లు చేసేటప్పుడు డి, ఇలా దాదాపు ఒక 10-12 సినిమాలు పైన చేశాను ఆయనతో కాంబినేషన్. ఆయనతో ఒకటి సాయి కుమార్ గారితో. ఓకే, నేను ఎక్కువ ట్రావెల్ అవుతుంది. సాయి కుమార్ గారు, ప్రకాష్ రాజు ఇప్పుడు ట్రావెల్ అవుతున్నాం అనుకోండి. అప్పుడు చెప్పేవాడు, ఎప్పుడు ఏ షూటింగ్లో కలిసినా డెఫినెట్గా నీకు వస్తుందిరా, నువ్వు ఇన్ని రోజులు ఇంత క్యారెక్టర్ డే బై డే స్టెప్ బై, మనకి ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, ఎదగాలి. అలాగే ఎదుగుతున్నప్పుడు ఫిజిక్ కాపాడుకుంటూ ఎదిగితే డెఫినెట్గా ఈ డైరెక్టర్లు ఎవరో ఒకరు ఇస్తారని అసలు ఎంకరేజింగ్ గంటలు మాట్లాడేవాళ్ళు లొకేషన్లో కూర్చొని, చాలా ఎంకరేజ్ చేసేవాడు. బట్ ఇంకొక 10-15 ఏళ్ళు ఎవర్ గ్రీన్గా తెలుగు ఇండస్ట్రీని ఏలాల్సిన ఒక ఆర్టిస్టు. కానీ ఆయన బ్యాడ్లో కేర్ తీసుకోకుండా ఇదయ్యాడు. అది నాకు బాగా, అదొకటి. ఉదయ్ కిరణ్ గారిది, వీళ్ళిద్దరిది నాకు. ఉదయ్ కిరణ్ గారితో కూడా మీరు యాక్ట్ చేశారు కదా? ఉదయ్ కిరణ్తో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయలేదు, కానీ మంచి ర్యాపో ఉండేది నాకు. ఓకే, మంచి ర్యాపో ఉండేది. ఎక్కడ కనిపి అన్న ఎందుకంటే నువ్వు నేనులో దాదాపు 30 రోజుల పైన మేము, అది అతనిది 2వ సినిమా. మేమంతా అన్న అంట కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఎక్కడ హీరో ఇమేజ్ లేదు కదా. అప్పుడు హీరో అన్న ఫీల్ ఉండేది కాదు. ఇప్పుడు ఫిల్మ్ నగర్ డౌన్లో జేఆర్సీ కన్వెన్షన్కి ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంటుంది. అవునవును, ఆ పెట్రోల్ బంకే మా బర్రెల ఇల్లు. బర్రెలు తెలంగాణ శకుంతల ఇల్లు ఉండేది. ఆ పెట్రోల్ బంక్ ఉన్నదే బర్రెలు కట్టేసి ఉండేది. ఆ బర్రెలు దాంట్లో సీన్లు అవన్నీ ఉన్నాయి. సో అక్కడ 15-20 రోజులు అక్కడే ఉండేవాళ్ళం మేము. అన్న అంట బాగా ఆ సినిమాతో ఒక్కసారి స్టార్డమ్ విపరీతంగా వచ్చిన తర్వాత కూడా మనసంతా నువ్వే, అసలు మొత్తం వరుసగా 4-5 హిట్ సినిమాలు చేసిన తర్వాత శ్రీరామ్ అనే సినిమాలు నేను మళ్ళీ యాక్ట్ చేశాను. దాని తర్వాత ఇంకో సినిమాలో యాక్ట్ చేశాను. అన్న అంట ఎక్కడ ఫోన్ చేసి మాట్లాడే అంత, ఉదయ్ ఏం చేస్తున్నావు, ఏ సినిమా చేస్తున్నావు, అసలు 70-75 lakhs రెమ్యునరేషన్ అండి 3వ సినిమాకి అప్పట్లో. ఆ రేంజ్కి ఎదిగిన ఒక ఆర్టిస్టు అతను కూడా. వీళ్ళిద్దరి డెత్ నాకు బాగా నేను ఫీల్ అయిన ఇన్సిడెంట్లు. హెల్దీగా ఉండి సూపర్ బిజీగా ఉండి, అంటే ఉదయ్ కిరణ్ గారి కంటే సినిమాలు కొంచెం తగ్గినాయి. అప్పుడు కొంచెం ఎలోన్గా ఫీల్ అయ్యి చేసుకున్నాడు అంతే తప్ప ఇంక వేరే ఏం కాదు. వర్క్ లేదు, సినిమాలు లేవు. ఒక స్టార్డమ్, చిన్న ఏజ్లో స్టార్డమ్ చూశాడు కదా. ఒకసారి ఆ స్టార్డమ్ అంతా లూజ్ అయిపోయేసరికి దాన్ని డైజెస్ట్ చేసుకోలేక జరిగింది అది. ఏంటంటే ఉదయ్ కిరణ్ గారి చావు గురించి ఇప్పటికీ కొన్ని కథనాలు అనేది కూడా ఎవరికి అనుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటాయి. బట్ మీరంటూ మీరు ఆయనకు బాగా క్లోజ్ కాబట్టి ఆ క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. చనిపోయేదానికి ఒక 10-15 రోజుల ముందు అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను ఒక సినిమా చేస్తుంటే ఆ డైరెక్టర్ని కలవటానికి వచ్చాడు. ఓకే, అప్పుడు కూడా చాలా హెల్తీగా, చాలా మంచి ఫిట్గా ఉండి, లేదన్నా ఇప్పుడు మనం మళ్ళీ సినిమాలు చేస్తున్నాం,
డెఫినెట్గా మన సినిమాలో మీరు మళ్ళీ చేస్తారు అని చెప్పి నేను ఎక్కడో రిలాక్స్ అయ్యి లంచ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యి ఒక కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటే నా దగ్గరకు తక్కువ అన్నా అని కొట్టి పిలిచి మరి ఒక 15 నిమిషాలు మాట్లాడి వెళ్ళాడు. అంత మంచి వ్యక్తి. అవన్నీ ఇంకా ఒక జరిగినానికి ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటుంటారు కానీ ఎలోన్గా ఉండలేక ఇదే అయ్యాడండి. ఆ బ్యాడ్ టైమింగ్స్ అది మిస్ అయితే మళ్ళీ అలాంటి ఆలోచన ఏ మనిషికి రావు. అది ఎలోన్గా వర్క్ లేదు అన్న దీంట్లోనే సినిమాలు అది చూసిన వాళ్ళకే తెలుస్తుందండి. అది అంత బిజీగా ఉండి అంత అంటే అతనుంటే 20 మంది 15 మంది పక్కన ఉండేవాళ్ళు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఎవరో కలవకుండా ఎలోన్గా ఫీల్ అయ్యేసరికి తట్టుకోలేక చిన్న వయసులో అది చూశాడు. ఇది చూసి డైజెస్ట్ చేసుకొని ఉండాల్సింది. ఇప్పుడు రంగనాథ్ గారే చేసుకున్నారండి. రంగనాథ్ గారు ఇదే ఉదయ్ కిరణ్ డెత్ని చూసి అసలు ఎలా చేసుకుంటారా, ఆ మాత్రం ఆలోచించరా, ఇంత ప్రపంచాన్ని చూశారు. యాక్టర్కి ఎవరికి లేని మెచ్యూరిటీ యాక్టర్కి ఉండాలి. ఎందుకు ఏడుస్తాడు, నవ్వుతాడు, ఏడిపిస్తాడు. హ్యూమన్ రిలేషన్, హ్యూమన్ ఎథిక్స్లో హ్యూమన్గా ఉండే ఎన్ని ఎమోషన్స్ ఆర్టిస్ట్ ఒకడే చేయగలుగుతాడు. ఇంక బయట ఉన్న జనాలకి అన్ని ఎమోషన్స్ అనుకుంటుంటారు తప్పితే వాడు ఫీల్ అవ్వడం. బట్ ఆర్టిస్టు ఫీల్ అవ్వటం కాదు, అనుకోవటం కాదు, ఫీల్ అయ్యి శ్మశానంలో అన్నం తింటాడా, స్టార్ హోటల్లో కూడా అన్నం తింటాడు. అదే ఒకసారి ఈరోజు ఏడుస్తా సాయంత్రానికి నవ్వుతాడు, మళ్ళీ రేపొద్దున రోడ్డు మీద పడి ఎవరినో చంపుతాడు. చంపేటప్పుడు ఎలా ఉంటుంది, చచ్చేటప్పుడు ఎలా ఉంటుందో బతికుండగానే తెలుసుకోగలిగిన ఏకైక వ్యక్తి ఆర్టిస్ట్ ఒకడే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్ని రకాలుగా ఉంటాయో అన్నీ చేసేసేవాడే ఆర్టిస్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ అవేర్నెస్, ఎక్కువ మెచ్యూరిటీ ఉండాలి ఆర్టిస్ట్కి. ఆ మెచ్యూరిటీ ఫీల్ అవుతుంటారు. అంటే ప్రపంచంలో అన్ని ఫీలింగ్స్ వీడు ప్రతిరోజు చేస్తుంటాడు కాబట్టి ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. ఇలా ఎలా చేసుకుంటాడు. అసలు 1 గంట ముందు నాకు గన ఫోన్ చేసి ఉంటే ఉదయ్ కిరణ్ని నా మాటలతో నేను బ్రతికించేవాడిని అన్న రంగనాథ్ గారు ఆ వీక్ మూమెంట్స్లో తనే హ్యాంగ్ చేసుకుంటే ఎంత పెద్ద రైటరు, ఒక గొప్ప ఆర్టిస్ట్, గొప్ప యాక్టరు, గొప్ప ఆర్టిస్టు, గొప్ప పొయిటిస్ట్. ఆయన మనకు టైం లేదు కానీ ఒక పొయిట్ రాశాడు ఆయన. అది ఎక్కడి నుంచో అదేదో ఊరి నుంచి ఒక శిల్పి వచ్చాడు, వస్తూ ఒక 6 అడుగుల బండ తెచ్చాడు. ఆ బండని 3 అడుగుల ముక్కగా ఖండించాడు. ఒక ముక్క గుడిలో దేవతై నిలిచింది, మిగిలిన 3 అడుగుల బండ ముక్క చాకిరేవు చేరింది. మురికి పట్టిన బట్టలన్నీ చాకిరేవు చుట్టూ చేరాయి, మురికి మనుషుల మనసులందరూ దేవుడు చుట్టూ చేరారు. అక్కడ మురికి పట్టిన బట్టలన్నీ చాకిరేవులో ఉన్న చాకిలి నోట ఇస్సు శబ్దాలింటూ మురికిని వదిలించుకున్నాయి. ఇక్కడ పంతులు గారు శతకోపరం పెట్టి పంతులు గారు చదువుతున్న మంత్రాలతో మురికి పట్టిన మనుషులందరూ దేవుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరికి మురికి పట్టిన బట్టలన్నీ ఇంపుగా ఇంటికి చేరాయి. ఇక్కడ దేవుడు చుట్టూ తిరిగిన మనుషులందరూ అదే కంపుతో దేవుడి గుడి నుంచి బయటకు వచ్చారు. చివరికి దేవుడు గుడిలో ఉన్న బండ దేవుడా, చాకిరేవులో ఉన్న బండ దేవుడా? ఎవరు దేవుడు, ఎవరు మనిషి? అంటే దేవుడి చుట్టూ మనం పోయాము, అలాగే ఇంటికి వచ్చాము. బండ చుట్టూ ఉన్న మురికి పట్టిన బట్టలన్నీ కంపు వదిలించేసుకొని అది ఇంటికి వచ్చాయి. కాబట్టి ఇక్కడ దేవుడి కంటే అక్కడ చాకిరేవులో ఉండే బండే గొప్పది కదా. కానీ మనం అది తీసేసి ఇక్కడ శిల్పి చెక్కిన ఇదేమో దేవుడికి ఏమో మనం నమస్కారాలు పెడుతున్నాం, చాకిరేవు బండని కాళ్ళతో దొక్కుతున్నాం. కాబట్టి వాస్తవాన్ని గమనించండి అని అది అసలు ఎంత గొప్ప పొయిట్ రాశాడు. అలాంటి వ్యక్తి, అంత మనిషి మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన వ్యక్తి హ్యాంగింగ్ చేసుకున్నాడు. అంతే. ఇంకా కానీ అలాంటి వీక్ మూమెంట్స్ వస్తే అది ఎవరిని అదే తట్టుకోలేము.